వెల్దుర్తి రాయవరం ఓపెన్ చేసింది సార్. ఓకే సార్, ఓకే సార్. వెల్దుర్తి రాయవరం ఓపెన్ చేయండి సార్. వెల్దుర్తి ధర్మవరం ఆర్ఎన్బి రోడ్ టు రాయవరం వయా దొంతమూరు. ఇది వెల్దుర్తి రాయవరం రోడ్డు, వెల్దుర్తి ధర్మవరం రోడ్డు టు దొంతమూరు వయా దొంతమూరు రాయవరం రోడ్డు అండి. ఇది 4 కిలోమీటర్స్ ఉందండి. 4 కిలోమీటర్స్ నబార్డ్ నిధుల కింద బీటీ రెన్యువల్ శాంక్షన్ అయింది. ఇది అంతకుముందు చాలా డిస్టర్బ్డ్ గా ఉండేది. ఈ రోడ్డు మీద WMM వేసామండి. WMM బీటీ అండి. బీటీ వేసి 2 రోజులే 21వ తారీఖున కంప్లీట్ అయిందండి. 21 సాయంత్రానికి అయింది. ఈలోపు 24న వెళ్ళి కొంతమంది విలేజర్స్ సైడ్ తీసి అప్పటికి బీటీ ఇంకా సెట్ అవ్వదండి. 15 డేస్ పడుతుంది బీటీ సెట్ అవడానికి, సొలిడిఫై అవడానికి 15 డేస్ టైం పడుతుందండి. దీని ఇనిషియల్ సెట్టింగ్ టైం అంటారు గట్టి పెట్టడానికి. ఈలోపు ట్రాఫిక్ వదులుతాము. ట్రాఫిక్ వదిలేసిన తర్వాత 15 డేస్కి సెట్ అవుతుంది. ఈలోపు కొంతమంది విలేజర్స్ వెళ్ళి అంచులు, వెడల్పు లేని చోట అంచులు తీసి రోడ్డు సరిగ్గా లేదు అనేసి అపోహపడి దాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ఇంకా క్వాలిటీ కంట్రోల్ చెకప్ అవ్వలేదు, పేమెంట్ కూడా అవ్వలేదండి. అందుకని క్వాలిటీ కంట్రోల్ చెకప్ అయిన తర్వాత మాత్రమే ఇస్తాము. 15 నుంచి 20 రోజుల తర్వాత క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. వాళ్ళు తీసిన పీస్ కూడా చూస్తే అక్కడ 40 mm ఉందండి. అది ట్రాఫిక్ తిరుగుతుంటే కన్సాలిడేట్ అయ్యి 25 mmకి వస్తుందండి. ఇది 15 రోజులు పడుతుంది. వర్షాకాలం వస్తుంది అనేసి వెంటనే వేసేసాము, బీటీ రోడ్ వేసాము ఎండల్లోనే. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఈలోపు మాకు బీటీ సెట్ అవుతుందండి. రోడ్డు వెడల్పు 3.75 మీటర్స్. రోడ్డు కొన్ని చోట్ల 3.8, 3.85 కూడా వచ్చింది. అయినా సరే మేము 3.75కే ఇస్తాము. ఈ బీటీ రోడ్డు నాణ్యత నిబంధనలు చెక్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ అవుతుంది. దీనికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ విశాఖపట్నం వారు వచ్చి చెక్ చేస్తారు. తర్వాత మాత్రమే పేమెంట్ అవుతుందండి. మామూలుగా బీటీ రోడ్ అనేది రన్నింగ్ కార్పెట్ అండి. ఇది రన్నింగ్ కార్పెట్. ఇది క్రస్ట్ కాదు. క్రస్ట్ అంటే సిమెంట్ రోడ్ లాగా థిక్నెస్, స్ట్రెంగ్త్ కి చెక్ చేసుకునేందుకు ఉండదు. దాంట్లో బీటీ కంటెంట్ చెక్ చేసుకుని మెటల్ అన్ని ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. ఇది రన్నింగ్ కార్పెట్ మాత్రమేనండి. గడ్డపారలతోటి కర్రలతోటి లాగటానికి లేదండి దీన్ని. అందుకని దీని గురించి అపోహ చెందవద్దు. దీంట్లో క్వాలిటీ లేదనేది అపోహ పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి ఇంకా పేమెంట్ కూడా అవ్వలేదు. క్వాలిటీ కంట్రోల్ చెకప్ అయిన తర్వాత మాత్రమే పేమెంట్ అవుతుంది. నా పేరు శ్రీనివాస్ అండి, AVS శ్రీనివాస్, SC పంచాయతీ. 25 మిల్లీమీటర్లు అండి, అంటే 1 సెంటీమీటర్ అండి. ఏదండి లేదు, 40 mm కంపల్సరీ. 50 mm కూడా ఉంది. వాళ్ళు ఏదైతే తీసారో అది 40 mm, 50 mm థిక్నెస్. 40 mm పెచ్చు వాళ్ళు తీసేసి చేత్తో లాగి తీశారు. అది చెక్ చేస్తే 40 mm ఉందండి. దాన్ని ఇప్పుడు వీడియో కూడా తీశారు వాళ్ళు. వీడియో కూడా తీసుకున్నాము. దీన్ని క్వాలిటీ కంట్రోల్ అయిన తర్వాత మాత్రమే పేమెంట్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి. క్వాలిటీలో ఎటువంటి లోపం ఉండదండి. బీటీ రోడ్లో ఎలాంటి క్వాలిటీ లోపం ఉండదు. క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ ఇస్తాము. నా పేరు శ్రీనివాస్ అండి, SC